పట్టుకోవడానికి చాలా కష్టపడ్డా. సమ్హౌ ఆయన నాకు దొరికేసిండు, నా కేఫ్లోనే దొరికిండు. ఈశ్వర్ బొలెగారా ఫిట్నెస్ అనేసి. కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మనం కలిసి ఎన్నో వీడియోస్ తీసినాం. కానీ నేను అప్పుడు పైసలు లేకుండా తీసుకోవాలని ఉండే, కానీ పైసలు లేకుండా కాంపిటీషన్ అప్పుడు చాలా సఫర్ అయినా. నాకు మా కోచ్ శివన్న నేను మల్టీవిటమిన్ వాడలేదు, ఫిష్ ఆయిల్ వాడలేదు, ఏం వాడలేదు. జస్ట్ పైసలు పెట్టు అని అంటే చాలా గగనం అది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గో ఫిట్ పవర్డ్ బై ఎస్ఎస్ మీడియా. నేను మీ ట్రైనర్ అన్సారీ. ఈరోజు మనం ఇంకొక ఫుల్ బాడీ వర్కౌట్ సెక్షన్ చేయబోతున్నాం. కాకపోతే ఈరోజు ఒక కొత్త గెస్ట్తో పాటు నేను మీ ముందు రాబోతున్నా. నేను ఫిట్నెస్ ఇండస్ట్రీలో సెకండ్ పర్సన్ని ఫాలో అయినా అండ్ చాలా ఎక్కువ నేను ఆయన వెనకాల కష్టపడ్డానికి ట్రై చేశాను. పట్టుకోవడానికి చాలా కష్టపడ్డా. సమ్హౌ ఆయన నాకు దొరికేసిండు, నా కేఫ్లోనే దొరికిండు. ఎవరో ర్యాండమ్ పర్సన్ నుంచి దొరికింది నాకు. సో ఆయన పేరే ఈశ్వర్ బొలెగారా ఫిట్నెస్ అనేసి. కొత్త పరిచయం చేయాల్సిన అవసరం లేదు, మనం కలిసి ఎన్నో వీడియోస్ తీసినాము. ఓకే, సో ఈయన గురించి ఏం చెప్పాలబ్బా. ఈయన రియల్ ఇన్స్పిరేషన్, నిజంగా చెప్తున్నా. ఇలాంటి ఇన్స్పిరేషన్ నా జిమ్లో ఒక నార్మల్గా ఈయన దగ్గర పెద్ద ఫాలోవర్స్ లేకుండే, ఏం లేకుండే, అయినా ఆ టైంలో వచ్చేసి నా జిమ్ని విజిట్ చేసిందంట. అయితే బేసిక్లీ నేను నా జిమ్లో స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే 3 years బ్యాక్ స్టూడెంట్స్ ఎవరన్నా వస్తే నేను వాళ్ళని కన్సిడర్ చేస్తాను. అంటే వాళ్ళకు ఒక 200 తగ్గించినా కానీ వాళ్ళకి ఫరక్ పడుతుంది. సో వాళ్ళకు 200 రూపీస్ అన్న ఫరక్ పడుతుంది. సో నేను నా చేతిలో లేకుండా, నాకు తెలియదు ఇట్లా ఈశ్వర్ వచ్చిండు అంటే ఈశ్వర్ అప్పటికి ఈశ్వర్ ఫిట్నెస్ బొలెగారా కాకపోతుండే, పెద్దగా ఫాలోవర్స్ లేరు అనుకుంటా కదా. 1000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అట్లా చాలా మంది వస్తూనే ఉంటారు. కానీ నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేస్తుండే. లైక్ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా కానీ, లేకపోతే స్టూడెంట్స్ కొంచెం పూర్గా ఉన్నారు, వాళ్ళు చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ దగ్గర నేను ఇంట్రెస్ట్ చూస్తే డెఫినెట్లీ పైసలు డజంట్ మ్యాటర్స్, ఖచ్చితంగా వాళ్ళు నాకు కావాలి. అలాంటి క్లయింట్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో సమ్హౌ ఐ మిస్డ్ హిమ్. అది ఎప్పుడు తెలిసింది నాకు, ఈయనని మళ్ళీ కలిసిన తర్వాతకి. చూడండి ఫెయిత్ ఎట్లున్నదంటే, ఈయన్ని మిస్ అయిపోయినా. ఈయన వెళ్ళిపోయిండు. దాని తర్వాతకి మెల్లగా ఇవాల్వ్ అయ్యుకుంటూ వస్తున్నాడు. నాతో పాటు ఇక్కడ మా అల్లుడు ఉంటుండే సల్మాన్ అనేసి. నేను సల్మాన్ చెప్పిన. అప్పటికి ఈయనకి ఎగ్జాక్ట్లీ 20,000 ఫాలోవర్స్ ఉన్నారు. ఈయన ఫస్ట్ ఐసియన్ కాంపిటీషన్ ఆడడానికి వెళ్తుండే. అయితే నేను నాకు తెలుసు కాబట్టి, శివ క్లయింట్ అని నాకు ఈయనకు తెలుసు. శివ క్లయింట్ కాబట్టి నేను ఈయన్ని ఫాలో అవుతుంటే ఈయన ప్రెప్ సిరీస్ చూసిన. అంటే మన దగ్గర కేఫ్ కూడా ఉంది కదా. అయితే ఈయన ప్రెప్లో ఎట్లా కష్టపడ్డాడు. ఆబ్వియస్లీ ఒక స్టూడెంట్ కాంపిటీషన్ ఫేస్ చేస్తున్నాడు, బ్యాక్ సపోర్ట్ ఏం లేదు. ఈయనే చేయాలి, ఈయనే కష్టపడాలి, ఈయనే డబ్బులు కట్టుకోవాలి, ప్రతిదానికి ఈయనే చేసుకోవాలి. అలాంటప్పుడు శివ ఈయనకి హెల్ప్ చేస్తూ ఈయన ప్రెప్ సిరీస్ మొత్తం చూసి చాలా ఇన్స్పిరేషన్. మీరు ఎప్పుడైనా నేను ఫిట్నెస్ ఈయనది ఛానల్ పేరు కింద మెన్షన్ చేస్తా, చూడండి. ఈయన ప్రెప్ సిరీస్ చూడండి, స్పెషల్లీ చెప్తున్నా. ఆ సిరీస్లో అసలు ఎంత ఇన్స్పిరేషన్ అంటే, ఈయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎట్లా బస్సులో వెళ్ళేసి శివాకి అప్డేట్లు ఇస్తుండే. ఈయన నెక్స్ట్ ప్రో కార్డు కూడా, నేను ఇది కూడా రాసుకోండి, ఈరోజు చెప్తున్నా. హైదరాబాద్లో నెక్స్ట్ కాంపిటీషన్ ఆడుతుంది, ఈసారి ప్రో కొడతాడు. అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎట్లా వచ్చిండు, అదంతా మీరు చూస్తే ఒక ఇన్స్పిరేషనల్ జర్నీ అబ్బా. నిజంగా చెప్తున్నా. ఒక నార్మల్ పర్సన్ ఎలా ఇవాల్వ్ అయ్యి ఈరోజు ఈయన దగ్గర ఈయన ఎర్నింగ్స్ ఏంటి, లేకపోతే ఈయన దగ్గర ఉన్న ఫాలోవర్స్ ఎంతమంది. ఆబ్వియస్లీ ఫాలోవర్స్ వల్లనే ఈయన ఇంత పెద్దగా అయింది అనుకుంటున్నావు, డౌట్ ఏంటి. కానీ ఈయన కష్టం కూడా ఉంది కదా. ఈయన కష్టపడ్డాడు. ఇట్లా నేను కూడా కష్టపడ్డా. నేను కష్టపడితే నాకెందుకు రాలేదు. ఈయన కష్టపడే తరీకా ఉన్నది. అదే విధం నువ్వు కొంచెం మా వాళ్ళకి ప్లీజ్ కొంచెం చెప్పి, నువ్వు అసలు ఎట్లా ఎంత 19 years నీ ఏజ్ ఎంత? ఇప్పుడు 21 తర్వాత స్టార్ట్ చేసిన. నిజంగా చెప్తున్నా, కళ్ళ ముందు ఎదిగిండు. కళ్ళ ముందు అంటే సంవత్సరం, అప్పుడు నేను నాకు 1 year బ్యాక్ వచ్చిండు. 1 year బ్యాక్ వచ్చిండు. ఎప్పుడు 1 year బ్యాకేనా?
ఎగ్జాక్ట్ 9-10 months అయింది ఇప్పుడు. ఇక్కడికంటే ఇక్కడికి వచ్చి నేను ఒక 6 to 5 months ఇక్కడ ఒక ట్రైనర్ లాగా కూడా జాబ్ చేసి ఉండే. ఇప్పుడు లైక్ కాంపిటీషన్ ప్రో లెవెల్ వెళ్ళాలని నేను నా కోచ్ దగ్గర వెళ్ళడం జరిగింది. లేకపోతే ఇక్కడనే లైక్ సోల్జర్ ఫుడ్ ఫ్యాక్టరీ జిమ్లోనే ఇంకా నేను ట్రైనర్గా ఉంటుండే. కానీ కొంచెం నాకు నా కోచ్కి చాలా డిస్టెన్స్ ఉందని వెళ్ళడం జరిగింది. లేకపోతే ఇంకా మనం ఇక్కడనే కంటిన్యూ అవుతుండే అనమాట. సో నేనేం చెప్తున్నా అంటే నా కళ్ళ ముందు లిటరల్లీ 1 సంవత్సరం క్రితం ఈయన ఎట్లుండే ఈరోజు ఐ థింక్ 3,000 to 4,000 ఉన్నప్పుడు లైక్ ఈయన నాకు నాగోల్లో కేఫ్ ఉంది జిమ్ ఉందని మెసేజ్ చేసిండే, అంటే లైక్ కమెంట్ చేసిండే, నేను వస్తాను అని ఉండే. కానీ ర్యాండమ్గా లైక్ ఒకటేసారి మీరు గ్రో అయ్యేటప్పుడు చాలా కమెంట్స్ వస్తుంటాయి కదా, కొన్ని నార్మల్గా పెడుతున్నాను అనుకుంటుంటాం. దాని తర్వాత నాకు లైక్ మేము ఒక చిన్న గెట్ టుగెదర్ ఉన్నప్పుడు అప్పుడు ఒక కాల్ వచ్చింది లైక్ ఇట్లా మరి వస్తావా అంటే నేను అదే నెక్స్ట్ సండే వచ్చేసాను అనమాట. అది వచ్చి జిమ్ చూసి లైక్ నా ఛానల్ కూడా వీడియో ఉంటుంది, స్పెషల్ వీడియో ఉంటుంది. సో విజిట్ అయింది అంటే ఫస్ట్ జిమ్ ఇట్లా చూసింది ఎట్లుంది అనేది. దాని తర్వాత ఇంకో 1 week గ్యాప్ తీసుకొని 1-2 weeks గ్యాప్ తీసుకొని డైరెక్ట్ వచ్చేసి నేను ట్రైనర్గా జాయిన్ అవుతా అని పార్ట్ టైం ట్రైనర్ కూడా నేను చేసిన ఇక్కడ. సో ఈ వీడియోలో ఇక్కడికి చెప్పేసి దీని తర్వాతకి వర్కౌట్ చేస్తూ ఏం వర్కౌట్ ఫుల్ బాడీ వర్కౌట్ ఈరోజు మన ఈశ్వర్ ఎట్లా చేస్తాడు ఫుల్ బాడీ వర్కౌట్ అనేది చేస్తూ మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మనము లైక్ సూపర్ సెట్ చేస్తున్నాం అనమాట. మొత్తం 4 సూపర్ సెట్స్ ఉంటాయి, దానిలో 8 వేరియేషన్స్ ఉంటాయి. ఒకటి లింక్ చేస్తాం, పెద్ద మజిల్ చిన్న మజిల్ చేస్తాము. లైక్ నేను ఎట్లా అంటే ఎప్పుడైనా మధ్యలో గ్యాప్ తీసేసుకున్నాను అనుకోండి, అంటే లైక్ లాంగ్ గ్యాప్ ఒక 1.5-2 weeks తీసేసుకున్న తర్వాత నేను పికప్ కావడానికి ఈ సూపర్ సెట్సే మాక్సిమం ప్రిఫర్ చేస్తుంటా. దానిలో ఫస్ట్ ఇంక్లైన్ స్మిత్ మెషిన్ ప్రెస్, ఇది అప్పర్ చెస్ట్ కోసం. దీంతో పాటు మనం నార్మల్ డంబుల్ కర్ల్స్ వేస్తాం. గైస్ అయితే గమనిక ఏంటి అని అంటే మనం బిగినర్స్ కదా, బేసికలీ బిగినర్స్ అయితే మనం ఇది బిగినర్స్ కాదు, ప్రో కొంచెం మనోడు ప్రో కార్డు రెడీ అవుతుంది కాబట్టి వర్కౌట్స్ మొత్తం కొంచెం అలాగనే ఉంటది. సో ఇది ఆ లెవెల్ కేటగిరీ అనుకోండి. దీని ఒకవేళ దీని బదులు మీరు ఇంక్లైన్ డబుల్ ప్రెస్ కూడా చేయొచ్చు. కానీ లైక్ నా ప్రకారం నాకు ఏది ఎఫెక్టివ్ అనిపిస్తా అనేది నేను చెప్తున్నా. లైక్ నాకు మాక్సిమం మీరు దీనిలో ఎక్కువ మంచి మేము అప్పర్ చెస్ట్ ట్రైన్ అవుతుంది, అది కూడా చేయొచ్చు. ఇగో ఈయన కూడా చూసిర్రా, టైమ్ అండ్ అటెన్షన్ కొడుతున్నాడు, సేమ్ ఇట్లా కొట్టాలి. చేసిన తర్వాతకి ఖచ్చితంగా వెయిట్స్ తీసి రిలాక్స్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఓనర్కి గట్టి హిట్ అవుతుంది. రైట్. సో గైస్ మనం స్మిత్ మెషిన్ చేసినాం కదా, స్మిత్ మెషిన్ చెస్ట్ ప్రెస్, దానికి సూపర్ సెట్ ఇది కంటిన్యూ చేయాలన్నమాట. దాని గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూ లైక్ బైసెప్ కర్ల్స్ చేసేయాలి. సో మన సెకండ్ వేరియేషన్ అంటే ఒకటే వేరియేషన్లో 2 సెట్స్ చేస్తాం కదా, అది సూపర్ సెట్లో సెకండ్ వేరియేషన్. ఇప్పుడు మనము లాట్ పుల్ డౌన్ చేయబోతున్నాం. నార్మల్ గ్రిప్, మరి మీరు వైడ్ పట్టుకోవద్దు, మరీ దగ్గర పట్టుకోవద్దు. నార్మల్ గ్రిప్ లాట్ పుల్ డౌన్, లైక్ మొత్తం గ్రిప్ అంతా మొత్తం పట్టుకోండి. లైక్ నార్మల్ ఇట్లా కాకుండా మొత్తం గ్రిప్ పట్టేసుకొని ప్రాపర్ మీరు లైక్ బ్యాక్ని రిట్రాక్ట్ చేసుకొని పుల్ చేయాలి. దీని తర్వాత దీంతో పాటు ట్రైసెప్ పుష్ డౌన్ ఉంది, సింగిల్ హ్యాండ్ కేబుల్, అది కూడా చూపిస్తా. చూస్తుంది కదా, ఈయన చెప్పడం ఏంటంటే కొంతమంది ఇట్లా పడతారు, ఇట్లా పట్టద్దు, గ్రిప్ని ఇట్లా పట్టుకోవాలి. అండ్ టైమ్ అండ్ టెన్షన్ కొడుతున్నాడు, మొత్తం మజిల్ని ఫీల్ అవుతున్నాడు, ఇటు కొట్టట్లా. లాట్తో పుల్ చేయాలి, లాట్తో ఫీల్ అవ్వాలి, అది అప్పుడు లాట్ గ్రో అవుతుంది. మనం చేతులతో పుల్ చేస్తే కాదు. సో గైస్ దీని సూపర్ సెట్ వచ్చేసి ట్రైసెప్ పుష్ డౌన్. సో యా, నువ్వు కూడా ఒక చిన్న మధ్యలో అయితే. సో మనోడు ఈశ్వర్, నీకు ట్రైనింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఓకే సప్లిమెంట్స్ గురించి దీని గురించి ఎంత ప్రాబ్లం అయి ఉండే? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లైక్ స్టార్టింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక 4 to 5 months సప్లిమెంట్స్ అంటే తెలియదు. లైక్ ఎట్లా అంటే నేను కూడా ఒక నార్మల్ జిమ్లో ఇట్లా మన పౌడర్ అది అంటాం కదా, సేమ్ నేను కూడా అంతే అనుకుంటున్నా. అంటే
అదొక పౌడర్ తినేస్తే మనకు బాడీ వచ్చేస్తుంది కానీ లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మా దగ్గర లోకల్ ట్రైనర్స్ కొంతమంది అంటే లోకల్ కాంపిటీషన్ ఆడేవాళ్ళు చాలా హ్యూజ్ ఉంటారు కదా, వాళ్ళు లైక్ అవి తీసుకుని ఇవి తీసుకుని చూసి నాకు కూడా చాలామంది మాస్ గెయినర్ అని సజెస్ట్ చేసారు. కానీ నేను అప్పుడు పైసలు లేకుండా తీసుకోవాలని ఉండే కానీ పైసలు లేకుండా. దాని తర్వాత సప్లిమెంట్ గురించి తెలిసిన తర్వాత కూడా ఫస్ట్ నేను వే ప్రోటీన్ ఒకటి మజిల్ బేస్ ఒకటి ఫ్యూల్ 1 అని తీసుకున్నాను స్టార్టింగ్లో. మా వాళ్ళకి బతిమలాడి తీసుకొని 2 kgs నేను 4 నెలలు వాడినట్టు అర్థం చేసుకున్నాను. హాఫ్ స్కూప్ వేసుకుంటుండే నేను. దాని తర్వాత కాంపిటీషన్ అప్పుడు చాలా సఫర్ అయినా. నాకు మా కోచ్ శివన్న 2 kgs వే ప్రోటీన్ ఇచ్చిండు. నేను నిజం చెప్తున్నా, నా కాంపిటీషన్ అప్పుడు మాత్రం నేను మల్టీవిటమిన్ వాడలేదు, ఫిష్ ఆయిల్ వాడలేదు, ఏం వాడలేదు. జస్ట్ మా కోచ్ ఇచ్చిన వే ప్రోటీన్, క్రియేటిన్ కూడా నా కాంపిటీషన్ 15 రోజుల ముందు అయిపోయింది. నేను వాడుతున్నా అని చెప్పినా కానీ మా కోచ్కి తర్వాత చెప్పినా అన్నమాట, లైక్ పైసలు లేకుండా అని చెప్పలేము మనం అనుకుంటాం కానీ కొంచెం ఫ్రీ అయినాక చెప్పొచ్చు. కానీ సప్లిమెంటేషన్ పైసలు పెట్టు అని అంటే చాలా గగనం అది నాకు. అయితే ఇప్పుడు ప్రోటీన్ పౌడర్ అయితే అది ఎన్హాన్స్లో రాదు, గుర్తుపెట్టుకోండి. దాన్ని వాడచ్చు. ఇఫ్ యూ గైస్ ఎఫర్ట్ చేసేయగలిగితే వాడచ్చు, ఖచ్చితంగా వాడచ్చు. అండ్ ఈయన న్యాచురల్ అథ్లీట్, ఈయన బాడీ నేను చూపిస్తా, వీడియో లాస్ట్లో చూపిస్తా. ఈయన బాడీ ఏంది కథ, ఎలా ఉన్నాడు, ఎంత రెప్ట్ ఉన్నాడు అనేది. ఈయన చాలా లక్కీ జెనెటిక్స్తో పుట్టిందనమాట. మనోడు బిర్యానీ తిన్నా, మంది తిన్నా, అయితే ఇప్పుడు తినట్లే అనుకుంటా, ఇప్పుడు వెజిటేరియన్లో ఉన్నాడు. లైక్ ఎట్లా అంటే ఇప్పుడు మొత్తం ఇంకా 7 months కాంపిటీషన్ ఉంది కాబట్టి నో చీట్స్, నథింగ్, కంప్లీట్ క్లీన్గానే వెళ్ళిపోతున్నాం మొత్తం. అసలు చీట్స్ లేవు, ఏం లేవు, కంప్లీట్ క్లీన్ మీల్స్ తింటున్నాం ఇప్పుడైతే. లైక్ 7 months ఉంది. చాలామంది కాంపిటీషన్ 2-3 నెలలు అనుకుంటారు కానీ దాని వెనకాల ఉన్న కష్టం ఉంటుంది. ఆఫ్ సీజన్లో నుండి మజిల్ బిల్డ్ చేసే కష్టం ఉంటుంది చూడండి, అది కష్టం. దాని తర్వాత కట్ చేసేటప్పుడు మజిల్ కనిపిస్తుంది, అదంతా మీరు బల్క్ చేసేటప్పుడు గెయిన్ అయిందే, అది గుర్తుపెట్టుకోరు. నార్మల్గా చేస్తున్నామా వచ్చిందా అన్నట్టు చూస్తారు, అట్లా చూడొద్దు మనం. ఆఫ్ సీజన్ బెస్ట్. సో నెక్స్ట్ వర్కౌట్కి వెళ్ళిపోదాం. సో గైస్ నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లెగ్ ఎక్స్టెన్షన్స్, ఓవర్ హెడ్ ప్రెస్ 2 దీంతో పాటు ఓవర్ హెడ్ ప్రెసెస్ అంట. చూద్దాం. అయితే నేను కూడా ఇదే వర్కౌట్ ఫాలో అవుతున్నాను. నేను కూడా, నా కోచ్ కూడా శివనే కాబట్టి సేమ్ వర్కౌట్స్. కాకపోతే కొంచెం ఈయన అంటే వీక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నార్మల్గా అంటే జనరల్గా అంటే అందరూ సేమ్ ఉంటుంది. కాంపిటీషన్కి వెళ్ళే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వాళ్ళ వీక్ పాయింట్స్ ప్రకారం ఇస్తారు. ఇప్పుడు అన్నకు ఒక మజిల్ ఎక్కువ ఉండొచ్చు, ఒక తక్కువ ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు. లైక్ దాని ప్రకారం ఇస్తారు, నాకు నా ప్రకారం అట్లా ఉంటుంది అన్నమాట డిఫరెన్స్. రైట్. సో గైస్ దీనికి సూపర్ సెట్ ఓవర్ హెడ్ ప్రెసెస్. గైస్ దీంతో పాటు సూపర్ సెట్ వచ్చేసి ఓవర్ హెడ్ ప్రెసెస్. ఈశ్వర్ పెద్ద వెయిట్స్ తీసుకున్నాడు. చూడండి మీ వెయిట్స్ ఎలా ఉంది, మీ రేంజ్ ఏంటో చూసి దాని ప్రకారం లేపేసి. అందరూ షోల్డర్స్ ఇట్లా స్ట్రైట్గా పెడతారు, చూడండి ఎంత కరెక్ట్గా పెట్టిండో వీ చేసేసి. సో అదనమాట. అండ్ టైమ్ అండ్ టెక్షన్ చేస్తున్నాడు. టిల్ ఫెయిల్యూర్ హిట్ చేయాలి మనం. టిల్ ఫెయిలియర్ అంట అంటే లైక్ ఎట్లా అంటే ఇంకా అసలు రెప్స్ రావు అన్నకాడ హిట్ చేయాలన్నమాట మనము. అంటే ఇది ఒక 3rd సెట్ అనుకోండి, ఫస్ట్ సెట్కి అట్లా చేయొద్దు, 3rd సెట్కి చేయాలి మనం అట్లా. సో గైస్ ఇంతకుముందు నేను దీని గురించి సప్లిమెంట్ గురించి మాట్లాడాను కదా. ఎందుకు మాట్లాడినా అంటే ఒక సప్లిమెంట్ ఎఫర్ట్ చేయలేనైనా ఇప్పుడు మజిల్ బ్లేజ్కి అథ్లీట్. సో మజిల్ బ్లేజోడు ఈయనకు ఇన్ని సప్లిమెంట్ నాకు కూడా ఇచ్చిండబ్బా. నాకు ఎన్ని సప్లిమెంట్, నాకు ఏమేమి ఇచ్చిన, అదే నాకు కావాల్సిన నేను వాడే ప్రీ వర్కౌట్ లేకపోతే లైక్ ఇంట్రా వర్కౌట్ అవన్నీ మాక్సిమం అన్న దగ్గరకే పోతుండే, నా దగ్గరకు వచ్చేసి మల్టీవిటమిన్ కూడా అన్న దగ్గరకే పోతుండే అట్లా. అంటే నేను ఎందుకు ఈ ముచ్చట చెప్తున్నా అంటే ఐ మీన్ 1.5 year బ్యాక్ అనుకుంటా, 1.5 year బ్యాక్ ఒక మనిషి ప్రోటీన్ ఎఫర్ట్ చేయలేనైనా ఈరోజు, ఐ మీన్ నేను నెంబర్స్ చెప్పను, దీస్ ఆర్ బిగ్ నెంబర్స్, 5 digit కంటే 6 digit నెంబర్స్ అంత ఎర్న్ చేస్తున్నట్టున్నాడు. సో ఆయనకు ఒక మజిల్ బ్లేజ్ అనే ఒక కంపెనీ ఈయనకు అథ్లీట్గా తీసుకుంది అని అంటే ఈయన ఏం చేసి ఉండాలి. సో ఇది ఒక పెద్ద ఇన్స్పిరేషన్ మనకు. నా గోల్ కూడా ఉండే లైక్ అంటే హిందీ యూట్యూబర్స్ వాళ్ళ వీళ్ళని చూసి నాకు కూడా ఒక మంచి కంపెనీ, లైక్ మంచి కంపెనీ అని కాదు, అదే కంపెనీ మజిల్ బ్లేజ్ అనుకుని ఉండే. లైక్ అది ఫస్ట్ నాకు అది మెసేజ్ రాగానే ఎంత హ్యాపీ ఫీల్ అయినంటే ఫస్ట్ మా మమ్మీకి పంపుండే స్క్రీన్ షాట్. మా మమ్మీ పీజీ చేసింది. మా మమ్మీ దగ్గర ఫస్ట్ 3,500 రూపీస్ తీసుకొని నేను మీకు చెప్పిన కదా 4 నెలలు వాడిన 2 kg ప్రోటీన్, క్రియేటిన్ అవి ఆర్డర్ చేసుకుని ఉండే. లైక్ అదే పంపిన మా మమ్మీకి, చూడు
లైక్ నాకు ఒక 15,000 స్టాక్ పంపిస్తున్నారు. నేను 3 నుంచి 4,000 నీకు అడిగితే దానికి ఎక్కువ అయిపోయిండే. మనకి ఇప్పుడు ఒక 15,000 రూపీస్ ప్రోడక్ట్స్ నాకు పంపిస్తున్నారు. మీరు ఒకవేళ నా ఛానల్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎట్లా అంటే నేను ఒక మంత్లీ ఆర్ 2-3 మంత్స్ బేసిస్ పైన నేను 3 నుంచి 4 కేజీలు ప్రోటీన్ గివ్ అవే ఇస్తూ ఉంటా, క్రియేటిన్ గివ్ అవే ఇస్తూ ఉంటా. లైక్ నాకు అదొక హ్యాపీ మూమెంట్ అనమాట. అంటే సప్లిమెంట్ అఫోర్డ్ చేయని దగ్గర నుండి నేను నా దగ్గర నుంచి చాలా మందికి అంటే గివ్ అవే టైప్ ఫ్రీగానే, పైసలు ఏం తీసుకోను, గివ్ అవే టైప్ ఇస్తున్నా. అంటే అది నాకు మస్తు అనిపిస్తుంది. అదొకటి మన కేఫ్లోనే మన జిమ్లోనే చాలా మంది నా ఫాలోవర్స్ వస్తుండే, చాలా మందికి ఇస్తుండే. నాకు కూడా చాలా ఇచ్చిండు. అంటే నేను ఒకరిని ఏం చేసుకుంటాను, నేను కూడా ఎవరో ఒకళ్ళు క్లయింట్లు ఎవరైనా వస్తే వాళ్ళకు ఇచ్చేయటం అలా చేస్తుండే. అంత అంటే నేను ఒకటి ఎందుకు చెప్తున్నా అంటే ఈయన కొనుక్కోలేని పరిస్థితి నుంచి ఈయన అథ్లీట్ అయ్యాడు. సో వీ ఆల్ కెన్ ఆల్సో గ్రో టిల్ దేర్. కాబట్టి ఏముండాలి, కన్సిస్టెంట్గా మనం హిట్ చేయాలి, మనం కన్సిస్టెంట్గా వర్కౌట్ చేయాలి. ఏదో వస్తుంది అని నువ్వేమన్నా వస్తుంది అని అది చేసిన. నేను యూట్యూబ్ అని ఏం కాదు, నార్మల్ ఫస్ట్ అంటే నా ట్రాన్స్ఫర్మేషన్ నేను కొంచెం మంచిగా కనిపించాలని స్టార్ట్ చేసి తర్వాత అంటే ఇప్పుడు మీరు ఒక్కొక్క ప్రొఫెషన్ ఎంచుకుంటారు కదా, అట్లా నేను కూడా ఓకే దీనిలో నేను వెళ్తే నాకు కొంచెం మనీ వస్తుంది, నేను సర్వైవ్ అవ్వచ్చు అని అట్లా వచ్చింది. లైక్ మీకు కొంతమందికి డాన్స్ ఉంటుంది, అట్లా సపరేట్ ఉంటాయి కదా, అట్లా నేను వచ్చింది. లైక్ ఇదేదో నాకు ఇచ్చేస్తే డబ్బులు అని రాలేదు. జనరల్గా నార్మల్గా ఫిట్గా ఉందాం, ట్రైన్ చేద్దాం, ఒక మంచి ఫిజిక్ అచీవ్ చేద్దాం అనే వచ్చిన. దాని తర్వాత లైక్ చేంజెస్ వస్తూ ఇట్లా అయిందనమాట. అట్లా సో లాస్ట్ వేరియేషన్ చేసుకుందాం. మన ఫైనల్ సూపర్ సెట్ వచ్చేసి కాఫ్ రైజెస్, దాంతోపాటు ఫోరామ్ చేయాలి. ఫోరామ్ కాఫ్ ఇవే చాలా మంది మిస్ చేస్తూ ఉంటారు, కానీ ఇవి మెయిన్ ఇంపార్టెంట్. మీరు బాడీ మొత్తం మంచిగా వచ్చి ఆ కాఫ్ పోయింది, ఫోరామ్ లేదు అని అంటూ ఉంటారు. అందుకే ఇవి కూడా యాడ్ చేసుకోండి. స్టార్ట్ చేయను. ఒకసారి మీరు చూస్తుంటే ఎంత ప్రాపర్ గ్రో అయింది కాఫ్ చూడండి. కొంచెం ఫ్యాట్ ఉంది కాబట్టి అంత మీకు కనిపిస్తలేదు షార్ప్. కొంచెం ఫ్యాట్ తక్కువ ఉంటే ఇంకా క్లియర్గా కనిపిస్తుండే. సో గైస్, కాఫ్ రైజెస్తో పాటు సూపర్ సెట్ చాలా ఇగ్నోర్ చేసే మజిల్ ఒకటి రిస్ట్, ఒకటి కాఫ్స్. ఖచ్చితంగా దీన్ని మన అందరు ఇగ్నోర్ చేస్తారు జిమ్లో. దీన్ని హిట్ చేయాలి ఖచ్చితంగా. లెగ్స్కి అందం కాఫ్స్, ఆర్మ్స్కి అందం రిస్ట్, ఫోర్ ఆర్మ్స్. సో దీన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. చూడండి ఎట్లా చేస్తుందో. ఫోరామ్ ట్రైన్ చేయడం వల్ల బాయ్స్ అంటే ఇక ఫోరామ్స్ లేకపోతే అంత కాస్ కనిపించారు. మీరు గలీజ్ ఉంటుంది. షర్ట్ వేసుకున్నప్పుడు కూడా ద మెయిన్ కనిపించేది ఇదే, మీరు ఇగ్నోర్ చేయొద్దు. దీనిలో కూడా 2 చేయాలి మనం. ఇది వ్రిస్ట్ కర్ల్స్ అంటారు అన్నమాట. సో ఇది టిల్ ఫెయిల్యూర్ చేయాలి. నేను మీకు కొన్నే చేసి చూపిస్తున్నా, కానీ టిల్ ఫెయిల్యూర్ చేయాలి. దాని తర్వాత రివర్స్గా తీసుకోవాలన్నమాట. తక్కువ వెయిట్ తీసుకోవాలి. మనం స్ట్రేట్ ఇది లిఫ్ట్ చేసినట్టు మనం రివర్స్ అంత స్ట్రెంత్ లిఫ్ట్ చేయాలి. ఇక్కడ ఉంది కదా ఫోరామ్. సో ఇక్కడ లైక్ నేను రెగ్యులర్గా లిఫ్ట్ చేసే వెయిట్స్ చూపిస్తున్నా మీకు. 5 kg, 2.5 kgతో. ఇది లేకపోతే మీరు బార్బుల్తో కూడా చేయొచ్చు. సో గైస్, ఇది మన వర్కౌట్స్. మనతో పాటు ఈశ్వర్ బొలెగారా ఫిట్నెస్తో మన వర్కౌట్ సెక్షన్ ఇది. ఇంతకుముందు అనుండే అన్న దగ్గర ఫ్యాట్ ఉంది అనేసి, అంటే నేను గెయినింగ్లో ఉన్నా, నేను లావు ఉండడానికి మాత్రం వేసుకోకండి మళ్ళీ. అంటే ఇప్పుడు నేను గెయినింగ్లో ఉన్నా ఈశ్వర్. లైక్ డిపెండ్స్. ఇప్పుడు నేను ఒక ఫేస్లో ఉంటా, అన్న ఒక ఫేస్లో ఉంటాడు. ఇప్పుడు ఇంకోటి, అన్న బాడీ టైప్ నా బాడీ టైప్ చాలా డిఫరెంట్. నేను ఎంత తిన్నా కూడా నాకు అంత ఫ్యాట్ కనిపించదు. లైక్ నేను 57 ఉన్నప్పుడు నేను రిప్డ్ కండిషన్లో ఉన్నాను అనమాట. ఇప్పుడు నేను 69 kg వేస్తున్నా, లైక్ ఈ రోజు వెయిట్. సో ఇప్పటికీ నాకు యాప్స్ అనేది కొంచెం విజిబుల్ అవుతాయి అనమాట. కొంతమందికి ఒక 4 to 5 kg గెయిన్ కాగానే యాప్స్ అనేది వ్యానిష్ కనిపించాయి, కానీ నాకు అట్లా కాదు. అట్లా కొంతమందికి ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట అది. సో అది మనతోని ఈశ్వర్తోటి ఈరోజు ఫిట్నెస్ ఈయన అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అనేసి. సో ఈయన గురించి కొంచెం తెలుసుకున్నాం కదా. ఈయన గురించి ఇంకా తెలుసుకోవాలంటే ఈయన ఛానల్లో వెళ్ళండి. ఈయన ఛానల్లో మొత్తం ఇన్ డీటెయిల్గా చాలా ఇన్స్పిరేషనల్ వీడియోస్ ఉంటాయి. నేనైతే చాలా మోటివేట్ అయినా. నా ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఈయన. దీని తర్వాతకి శివ. యాక్చువల్లీ శివాని ఫాలో అయినా, కాకపోతే శివ దొరికింది ఈశ్వర్ వల్ల. సో ఈశ్వర్ని నేను ఫస్ట్ చూసింది. సో థ్యాంక్స్ అ లాట్ ఈశ్వర్. ఏమంటారు అంటే లైక్ ఒక స్టూడెంట్కి పార్ట్ టైం అడగగానే, నేను ఇంతకుముందు ఒక హోటల్లో సర్వర్ లెక్క చేసి ఉండే.
దాని తర్వాత నేను చాలా పార్ట్ టైం వెతుకునేది దొరకలేదు. తర్వాత లైక్ కాంపిటీషన్ తర్వాత నా డబ్బులు లేవని చెప్పిన. దాని తర్వాత నేను ఏదో ఒక ఇన్కమ్ సోర్స్ గురించి సెర్చ్ చేస్తూ లైక్ సరే ట్రైనర్ వేద్దామని లైక్ అన్నకు ఒక్కసారి అడుగుండే. నువ్వు వచ్చే అన్నాడు, వచ్చేసినాము, శాలరీ మాట్లాడేసుకున్నాము. నేను ఇంత అనగానే సరే ఫిక్స్ అనేసి తీసేసుకున్నాడు. నేను ఇక్కడ కూడా చాలా మంది ట్రైన్ చేసి చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఇక్కడ చేశాను నేను లైక్ స్టూడెంట్స్కి. సో అవి కూడా మీరు సోల్జర్ ఫిట్ ఫ్యాక్టరీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో చూడొచ్చు, నేను చేసిన ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ అ లాట్. సైనింగ్ ఆఫ్.